ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 6 వచనాల వరకున్న భాగాల్ని మనం పోయిన వారం ధ్యానం చేస్తూ వచ్చాం. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఏంటి, అంటే ఏం చూసాం? మర్చిపోయారా? ఆదివారం అంటే పోయిన ఆదివారం జరిగింది, వారం రోజులు అయింది కాబట్టి మాకేమీ గుర్తులేవు, మర్చిపోయామని అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోతే మీరేం మర్చిపోయారో తెలుసా? మీరు దేవునికి కుమారులు, ఆయన మాకు తండ్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. సో దేవుడైతే ఎప్పుడో సంబంధాన్ని ఏర్పరిచాడు, మనకు అర్థమైన మనం ఆ సంబంధాన్ని ఇప్పటివరకు ఏర్పరచుకోలేదు అనేది స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ప్లీజ్ స్పష్టంగా నేను మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, వాక్యాన్ని జాగ్రత్తగా విందాము, వినిన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. ఓకే, ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అని అంటే ఏంటంటే, మనల్ని దేవుడు కుమారులుగా చేసుకున్నాడు, అది ఆయన చిత్తము, అది ఆయన దయా సంకల్పము అన్న విషయాన్ని లేఖన భాగాల్లో మనం చూస్తూ వచ్చాం. దాన్ని ఉచితంగా మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని అంటే కనుక, తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు, ఆయన తన కృపకు తన మహిమకు ఆయనే కీర్తి తెచ్చుకోవటానికి ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇది తన వైపు నుంచి అన్న విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఇంకేం వచ్చామంటే, ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడు అని అంటే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఆ నిర్ణయాన్ని తీసేసుకున్నాడు, మనల్ని కుమారులుగా చేసుకోవాలి అన్నది. ఒక విషయం చెప్పిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఒకవేళ నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది మానవుడి యొక్క పుట్టుక అని అనుకుందాం, ఓకేనండి. ఇది మానవుడి యొక్క అంతం అని అనుకుందాం. పుట్టిన ప్రతి మానవుడు అంతం అవ్వాల్సిందే. అంతం అయిపోయిన ప్రతి మానవుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ప్రతి మానవుడు ఆదాము మొదలుకొని ఇంకొన్ని ఒకవేళ ఇప్పుడు 2024లో ఉన్నాం, ఒకవేళ 50కి వచ్చినా కానీ పుట్టిన ప్రతి మానవుడు చచ్చిపోవాల్సిందే. చచ్చిపోయిన ప్రతి మానవుడు ఎక్కడికి వెళ్ళాల్సింది? నరకానికి వెళ్ళాల్సిందే. చాయిసే లేదు, మనిషికి అవకాశమే లేదు. అతడు మంచోడై ఉండొచ్చు, అతడు చాలా ధర్మకార్యాలు చేసి ఉండొచ్చు, ఎంతకంటే మంచోడు ఇక భూమి మీద లేడు అని కూడా చెప్పొచ్చు. సో అతని మంచి అతనిని ఎప్పుడూ రక్షించదు. మరి ఒక వ్యక్తిని రక్షిస్తున్నది ఏంటి అని అంటే గనక, ఒక వ్యక్తిని దేవుని ఎన్నిక మాత్రమే రక్షిస్తుంది. అసలు రక్షణ అన్న మాటకు స్పష్టంగా అర్థం చెప్పాలనుకుంటా ఉన్నాను పిల్లరా. ఇప్పుడు ఇక్కడ పుట్టిన మానవుడు ఇక్కడ చచ్చిపోయి నరకంలో పడిపోతున్నాడు అని అనుకుంటే, యేసుక్రీస్తు వచ్చి ఆ వ్యక్తిని, కొంతమందిని 20 ఏళ్లకో, ఇంకొంతమందిని 30 ఏళ్లకో, ఇంకొంతమందిని 40, 50, 60, 70 ఆ సంవత్సరాల్లో దేవుడు రక్షించి ఈ నరకంలో పడకుండా మానవుణ్ణి పక్కకి తప్పిస్తున్నాడు. దానినే రక్షణ అని అన్నాము. అర్థమవుతుందండి? అలా తప్పించే దానినే రక్షణ అంటున్నాము. అది యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే చేస్తూ ఉన్నాడు. అది ఎందుకో సమాధానం మనం నెక్స్ట్ వచనంలో మనం చూస్తాం. దీన్నే రక్షణ అని అంటాము. ఇలా ఎవరెవరిని దేవుడు తప్పించాలో ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే, అంటే నా దినములలో ఒక్కటి అయినా కాక ముందే. చదువుదామా? కీర్తనలు 139:16 వచనం. కీర్తనలు 139:16 వచనం. నియమింపబడిన దినములలో ఒక్కటి అయినను కాక మునుపే
నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే అసలు నేను నా జీవితంలో ఒక్క డే కూడా స్టార్ట్ చేయకముందే దేవుడు నా 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 డేస్ అన్నీ, నా జీవితం మొత్తం ఆయన ఒక గ్రంథములో రాసేశాడంట. పిల్లలు అర్థమవుతుందా? ఆయన నా దినాలన్నీ రాసేశాడు అన్న విషయం. అంటే నా భవిష్యత్ అంతా నా దేవుడికి తెలుసు. నా భవిష్యత్ అంతా నా దేవుడికి తెలుసు. పిల్లలు అర్థం చేసుకుందాం. అలాంటి దేవుడు నన్ను ఎప్పుడో, ఇంకా జగత్తుకు పునాది కూడా వేయటానికి ముందే నన్ను రక్షించుకోవాలని నిర్ణయము తీసేసుకున్నాడు. మీరు చాలామంది అనొచ్చు, ఒకవేళ ఇలా అనుకుంటే గనక, అమ్మో నాలో మంచిని నా దేవుడు చూశాడనమాట. అర్థమవుతుందా? ఏం చూశాడంట? మంచిని చూశాడన్నమాట అని అనుకుంటే పొరపాటు. ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి పిల్లరా. ఇది తన చిత్త ప్రకారము అని మనం చూస్తున్నాం. ఇంకా ఈ 6వ వచనం చివరి భాగంలో చదివితే ప్రేమ చేత అని చూస్తున్నాం. 2 మాటలు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆయన నన్ను రక్షించటానికి నాలో ఏ మంచి చూడలే. ఎందుకంటే నా జీవితం అంతా ఆయనకు ముందే తెలుసు కదా. కాబట్టి నేనేదో దేవుడి కోసం బాగా బ్రతుకుతానని, నాకంటే నమ్మకంగా నా పక్కనోడు బ్రతకలేడని, అందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, ఇవన్నీ అనుకుంటే పొరపాటు. ఎందుకో ఆయన చిత్తమయ్యింది మనల్ని రక్షించాలని. ఎందుకో ఆయన తన ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎందుకో పక్కకు లాగి ఆయన మనల్ని రక్షించుకున్నాడు అన్న విషయాన్ని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఇంకొక మాటను కూడా చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, 18వ వచనం చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. చాలండి. తీర్పు కొంతమందికి ముందే జరిగిపోయిందంట. ఏమంటే తీర్పు ఎప్పుడైనా జరిగినట్టు విన్నారా? కానీ ఇక్కడ స్పష్టంగా రాసుంది, అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి, ఎవరికి? విశ్వాసము ఉంచని వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. ఏంటిదంట ఆ తీర్పు? వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యుని వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే లోకం చీకటినే ప్రేమిస్తుంది, వెలుగును ఎంత మాత్రము ప్రేమించదు. అది డిసైడెడ్. కానీ వెలుగును ప్రేమించేటట్టు చేశాడు మన జీవితంలో. దాన్నే కృప అని అంటున్నాము. దాన్నే దేవుని చిత్తము, ఎన్నిక, ఏర్పాటు అన్న విషయాల్ని మనం మాట్లాడుతున్నాం. దేవుడు మన మంచితనాన్ని చూసి మనల్ని రక్షించుకోలేదు. ఆయన కేవలము తన ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడు. ఇందులో ఆయన చిత్తం ఉంది, ఇందులో ఆయన దయా సంకల్పం ఉంది. మన మంచితనం ఎంత మాత్రం ఏమీ లేదు. మరలంటప్పుడు ఎందుకు చాలా సందర్భాలలో మనం మన మంచితనాన్ని, మన గొప్పతనాన్ని, లేకపోతే మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్న దాన్ని చూసి ఎందుకు మనం మిడిసి పడుతూ ఉంటాం? దేవుని కృప సరిగా అర్థం కాలేదు. ఆయన చిత్తము, ఆయన దయా సంకల్పం ఇంకా మనకు అర్థం కాలేదు. ఒకవేళ ఇంకా సరిగ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే మనకంటే మంచోళ్ళు మన పక్కనే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా రక్షణ పొందల. వాళ్ళు మనకంటే ముందు సువార్త వినలేదంటారా? వినే ఉంటారు. కానీ ఎందుకో దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దయా సంకల్పం మన మీద చూపించాడు, పిల్లల చిత్తం మన పట్ల నెరవేర్చాడు, ఆయన ప్రేమ మన పట్ల చూపించాడు. ఎందుకో సంఘానికి ఇది
అర్థం కావట్లేదు. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఇంకనూ ఉన్నతంగా బ్రతకగలుగుతాం. అనేక మంది కోసం మనము ప్రార్థన చేయగలుగుతాం అనేది స్పష్టంగా ఈ ఉదయకాలం అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఇంకొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. మన సంబంధం ఏంటి ఇప్పుడు దేవునితో? తండ్రి కుమారుల సంబంధం. దీన్ని యేసు ప్రభువే వచ్చి పరిచయం చేశాడు, కానీ అంతకుముందు ఎవరికి ఈ సంబంధం అర్థము కాలేదు, అసలు ఆ సంబంధమే లేదు అని కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. బ్రదర్, ఇప్పుడు మోషే గొప్ప, ఏలియా గొప్ప, ఇంకా దానియేలు గొప్ప, యెహెజ్కేలు గొప్ప, వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టాం. ఓకేనండి. మనల్నేమో దేవుడు కుమారులుగా చేసేసుకున్నాడు, దత్తపుత్రాత్మను ఇచ్చేశాడు అన్న విషయాన్ని రోమాపత్రికలో మనం చూస్తూ వచ్చాం. ఓకేనండి. ఇప్పుడు మనం మోషే కంటే గొప్ప అని అంటే కనుక మనం ఏం చెప్పాలి? మనం ఏలియా కంటే గొప్ప అని అంటే ఏం చెప్పాలి? ఒకవేళ గబుక్కున మీరు అవును నేను ఏలియా కంటే గొప్ప అని అంటారేమో, అనకండి. మోషే కంటే గొప్ప అని అంటామేమో, అనకండి. ఎందుకంటే మనం మోషే కంటే గొప్పవాళ్ళం కాదు, ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. కానీ మోషేకి లేని సంబంధం యేసుక్రీస్తు ద్వారా మనకి దేవునితో కలిగింది. మోషే కంటే మనం గొప్పవారం కాదు, కానీ మోషే కంటే గొప్ప సంబంధాన్ని దేవుడు మనం ఆయనతో కలిగి ఉండటానికి అవకాశం ఇచ్చాడు. మోషే కంటే ఎక్కువైన స్వేచ్ఛ, మోషే కంటే ఎక్కువైన ఆప్యాయత మనము కలిగి ఉండటానికి అవకాశం యేసుక్రీస్తు ద్వారా. అంటే పరలోకంలో ఉన్న దేవునికి యేసుక్రీస్తుకు ఎలాంటి ఆప్యాయత, ఎలాంటి అనుబంధం, ఎలాంటి క్లోజ్నెస్ ఉంటుందో అలాంటి అనుబంధాన్ని దేవుడు మనకిచ్చాడు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. ఓకేనండి, అర్థమవుతుందా? మొన్న ఊరు నుంచి వచ్చింది, రోని వచ్చింది, మొన్న మా తమ్ముడు కూతురు వచ్చింది. వాళ్ళందరిని తీసుకొని నేను బయటికి వెళ్ళాను. ఎక్కడ విసన్నపేట రోడ్లో పుచ్చకాయ కొందామని తీసుకుని వెళ్ళాను. బండి స్టార్ట్ చేసి కొంచెం దూరం మెయిన్ రోడ్లోకి వెళ్ళగానే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఏమంటుందంటే, డాడీ పొద్దాక బండి మీద వెళ్తుంటే కళ్ళల్లో దుమ్ము పడిపోతుంది, నాకు కళ్ళజోడు కొనిపెట్టు అని అంది. ఓకేనండి. ఎట్లా అనంటే, నాకు ఇప్పుడు కావాల్సిందే, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. బండి మీద ఎక్కడ వెళ్తుంది? స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుంది. బండి మీద తిరిగే అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ నేను బండి మీద వెళ్తున్నప్పుడల్లా నా కళ్ళల్లో దుమ్ము పడిపోతుందంట. అర్థమవుతుందా? సో తండ్రి దగ్గర వాళ్ళకు ఆ ఆప్యాయత, ఆ చనువు, ఆ స్వాతంత్రం అన్నీ ఉంటాయి. ఇదే మాట ఇంకొకరిని అడగగలమా? అడగలేం. ఆద్య ఉంది కదా, ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు ఒక చిన్న ట్రైల్ వేయండి కావాలంటే. నేను నీకు కిండర్ జాయ్ కొనిస్తానండి, ఇష్టం, తింటుంది. అడిగితే కనుక నాన్న అంటది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాన్న ఇస్తాడు అని అంటది. అర్థమవుతుందా? మీరు నాకేమీ ఇవ్వవసరం లేదు, నాన్న ఇస్తాడు. సో ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకుందాం. మోషేకు లేని ఆప్యాయత దేవుడు మనకిచ్చాడు. తండ్రి అనే సంబంధాన్ని మనం కలిగి ఉండటానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అవకాశము ఇచ్చాడు. పిల్లలు అర్థమవుతుందా? ఇక్కడ హక్కు ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ స్వాతంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఎవరిని ఏ పిల్లోడు అంత స్వేచ్ఛగా బయట వాళ్ళని ఎవరిని అడగలేడు. మోషే దేవుణ్ణి బతిమలాడుకోలేడా? బ్రతిమలాడుకుంటాడు. మరి మనం కూడా బ్రతిమలాడుకుంటాం కదా. మరి మోషేకు మనకున్న డిఫరెన్స్ ఏంటి? పిల్లలు అర్థమవుతుందా? మోషే ప్రభువా అని అడగగలడేమో, కానీ నేనేమని అడగొచ్చో తెలుసా? నానా, డాడీ, తండ్రి అని నేను అడగొచ్చు. అంటే ఆయన కంటే ఎక్కువైన ఆప్యాయత ఇప్పుడు ఎవరికి కలిగిందో తెలుసా? నాకు కలిగింది. అది దేవునికి ఇష్టమైందంట. అది దేవుని దయా సంకల్పం అంట. పిల్లరా, అది దేవుని ప్రేమ
అని బైబిల్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పిల్లలు, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అర్థమైతే గనక బహుశా మన సంబంధం దేవునితో మారిపోతుంది. ఎప్పుడైతే మన సంబంధం మారిందో మన ఆధ్యాత్మికత మారిపోతుంది, మనం అనుభవించే అద్భుతాలు మారిపోతాయి. సో ప్రియులరా, స్పష్టంగా ఈరోజు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి? ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, తండ్రి కుమారుల సంబంధం. ఓకే, దేవుడు మనకి ఏమి ఇచ్చాడని చూసాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో దత్త పుత్రత్వము అని చూస్తున్నాం. పాత నిబంధనలో లేని వారికి మనకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా మనము దత్తపుత్రులమయ్యాం. ఎప్పుడైనా దత్తపుత్రత్వం గురించి ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. తెలుసా మీకు దత్తపుత్రత్వం? ఓకేనండి, సరే. నాకు కొడుకున్నాడు అని అనుకుందాం. నేను ఇంకొకరిని పెంచుకుందాం అని అనుకున్నా. కాబట్టి నేనేం చేశానంటే అనాథ శరణాలయానికి వెళ్ళి వాళ్ళని దత్తత తెచ్చుకున్నా. ఓకే, అయితే ఎందుకో నాకు వీడు నచ్చలా. ఎవరు? నేను దత్తత తెచ్చుకున్నవాడు నాకు నచ్చలా. కాబట్టి నేనేం చేశానంటే వాడిని ఎలాగోలా వదిలిచ్చేసుకోవాలని ఒక పెళ్లి చేసి పంపించేశా. ఓకేనండి. సో నా ఒరిజినల్ కొడుక్కే నేను ఆస్తంతా రాసిచ్చేసా. ఇప్పుడు ఏం చేయొచ్చో తెలుసా? దత్తత పుత్రుడు కోర్టులో కేసు వేయచ్చు. అర్థమవుతుందా? ఏమన్నా తెలుసా? అసలు నన్ను ఎవడు పెంచుకోమన్నాడు? నిన్ను పెంచుకున్నప్పుడు నువ్వు నాకేం చేయాలి? ఆస్తి రాసి ఇవ్వాలి. చచ్చినట్టు రాసి ఇవ్వాల్సిందే. పిల్లలు అర్థమవుతుందా? ఒకవేళ రివర్స్లో జరిగిందనుకుందాం. అదేంటో తెలుసా? దత్తపుత్రుడికే ఆస్తి అంతా రాసిచ్చాడు, సొంత కొడుక్కి ఆస్తి రాసి ఇవ్వాల. ఇప్పుడు ఇతను వెళ్ళి కోర్టులో కేసేసాడు. చెల్లుతుంది అనుకుంటున్నారా? చెల్లొచ్చేమో, కానీ ఈయనకు చెల్లినంత ఈయనకు చెల్లదు. ఎందుకనంటే ఈయన నీ సొంత కుమారుడు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో. కానీ ఈయనెవరు? సొంత కుమారుడని దత్తత నువ్వు తీసుకున్నావు, అది నీకు ఇష్టమయ్యింది కాబట్టి సర్వ హక్కులు అతనికి ఉన్నాయి. నువ్వు చచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఎవరు తీసుకోమన్నారు నిన్ను? అంటే హక్కులన్నీ ఎవరికి ఎక్కువ? అది సంగతి, దత్తపుత్రులకి ఎక్కువ. అది దాని అర్థం. పిల్లరా, ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు తన సొంత కుమారుడైతే ఆయనకు లాగానే మనల్ని కూడా మనల్ని కూడా తండ్రి అయిన దేవుడు దత్తత తీసేసుకున్నాడు. సో పరలోకములో తండ్రికి యేసుక్రీస్తుకు ఎలాంటి సంబంధం ఉందో ఇప్పుడు నాకు భూలోకములో పరలోకంలో ఉన్న దేవునికి సంబంధము అలాంటిదే. ఇలా అర్థమవుతుందా? అలాంటిదే. ఇప్పుడు పరలోకంలోని దేవదూతలు ఉన్నారు. ఈ పరలోకంలోని దేవదూతలను అందరినీ దేవుడు ఒక పక్కన నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? మనం చనిపోయిన తర్వాత దేవుని రాకడొచ్చినప్పుడు అనుకుంటే వాళ్ళందరినీ ఒక లైన్లో నిలబెట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో వస్తున్నాడు నా కొడుకు, నా కూతురు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళను ఊరేగించాలి. వస్తున్నారు నా కొడుకు, నా కుమారుడు, నా కుమార్తె వస్తున్నారు అని చెప్తాడు. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు. ఆ ఆప్యాయత, ఆ అనురాగం నిరంతరం 24/7 ఆయన సన్నిధిలో ఉండేది దేవదూతలు. ఆయన పాదాల దగ్గర ఉండేది దేవదూతలు. ఆయన స్తుతించేది దేవదూతలు. కానీ ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్న మానవుణ్ణి కుమారుడిగా చేసుకొని ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఆయన ఆప్యాయత. పిల్లలు అర్థమవుతుందా? ఇంకొన్ని వచనాలు చదివితే గనక మేము వచ్చి మీతో భోజనము చేస్తాము, మేము వచ్చి మీతో ఉంటాము అన్న వచనాలను చూద్దాం. యోహాను సువార్త
యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద, ఓకే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద. ఒక్క నిమిషం ఆగండి. పని పాట లేదా అండి దేవుడికి? ఎందుకు? ఆయన నివాసం ఎక్కడా? పరలోకంలో కదా. మనల్ని పరలోకంలో తీసుకెళ్ళటానికి, మనం ఆయనతో పాటు ఉండటానికి తీసుకెళ్ళటానికి వస్తున్నాడుగా. మరి ఈ లోపు ఏమైపోయింది? ఆయన అంటున్నాడు, నేను ఉండలేను. అర్థమవుతుందా? కాబట్టి మేమొచ్చి మీ యొద్ద నివాసము చేస్తాము. దట్ ఈస్ ఫ్యామిలీ. అది కుటుంబం. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఇంకో చోట ఉంటే వాళ్ళు, అరే వచ్చే ఇక్కడే మాతో ఉండు, లేదా మేము నీతో ఉంటాం. అది కుటుంబం, అది ఆప్యాయత. ఆ సంబంధాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు కలుగు చేసేసాడు. కానీ ఎందుకో మనకి బహుశా అర్థం కాకపోతే ఆ సంబంధాన్ని కలిగి ఎప్పటికీ ఉండలేము. ఒకవేళ ఆ సంబంధం దేవుడు మనతో ఏర్పరచుకున్నా, ఒకడికి ఒక వ్యక్తికి తండ్రి తనకు ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చేశాడంట. అర్థమవుతుంది? ఆస్తి అంతా రాసిచ్చేశాడు. అయితే తండ్రి చెప్పాడంట, చనిపోయే ముందు చెప్పాడంట, అరే ఆ గదిలో ఒక చిన్న బాక్స్ ఉంది, ఆ బాక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడు అని చెప్పాడంట, నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అని అన్నాడంట. వీడు ఎప్పుడు తండ్రి మాట పట్టించుకోలేదు. తండ్రి వీడికి ఇచ్చేసిన భవనం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆ భవనంలోనే ఉన్నాడు, డబ్బులన్నీ అవగొట్టేశాడు, అంతా అయిపోయింది. ప్రతిరోజు తిట్టుకుంటున్నాడంట తండ్రిని, నాకేమీ చేయలేదు, ఎక్కడ ఆస్తులు ఉన్నాయో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ముసలోడైన తర్వాత, ఎందుకో ఇల్లు అమ్మేద్దాం అనుకున్న పరిస్థితి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్న సామానాన్ని సర్దుతున్నప్పుడు ఒక గదిలో ఒక చిన్న పెట్టి దొరికింది. అర్థమవుతుందా? దాన్ని ఓపెన్ చేసి చూస్తే తనకున్న ఆస్తి వివరాలు, తనకున్న డబ్బులు మొత్తం అందులో ఉన్నాయంట. అర్థమవుతుందా? తండ్రి చచ్చిపోయేటప్పుడే చెప్పాడుగా, అరే ఆ బాక్స్ ఒకసారి చూసుకోరా అని చెప్పాడుగా. వీడు చూసుకోవాలా. ఇప్పుడు ఇల్లు అమ్మేద్దాం అనుకున్న పరిస్థితి వచ్చి, ఇప్పుడు అఫ్కోర్స్ ఆ మాటకు వస్తే అమ్మేసిన తర్వాతే చూసుకున్నాడు. ఇలా అర్థమవుతుందా? ఏం ఉపయోగం? వయసు అంతా అయిపోయింది. మనం కూడా అంతే. పరలోకంలో ఉన్న దేవుడికి మనకి సంబంధము తెలియటంలా. పిల్లలు, ఆ సంబంధం నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నా దేవునికి నాకు ఉన్న స్వాతంత్రం, నా దేవుడికి నాకు ఉన్న సంబంధం ఎలాంటిదో నాకు అర్థమవుతుంది. నా జీవితం మారిపోతుంది, నా ఆధ్యాత్మికత మారిపోతుంది. పిల్లరా, ఇది మనకు అర్థం కావాల్సిన విషయం. కుమారులు అన్న మాటకు ఇప్పుడు 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. పిల్లరా, వాస్తవానికి దేవుడు మనల్ని కుమారులుగా చేసుకోవాలనుకున్నది మన గొప్పతనాన్ని బట్టి కాదు అన్న విషయాన్ని ఆల్రెడీ మనం చూసుకున్నాం. మళ్ళీ అదే మాటను చూస్తున్నాం ఇక్కడ. కృప మహదైశ్వర్యమును బట్టి. ఇది దేవుని కృప, ఇది దేవుని మహా ఐశ్వర్యం. అంటే దేవుడు మనల్ని కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నాడు. చూసారా? దేవుడు మనల్ని తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుతో వారసులుగా చేసి ఆయనకు ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని అంతే ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని మనం విన్నాం. చూసారా? అది మహదైశ్వర్యం అంట. ఆయన మనకిచ్చిన మహదైశ్వర్యం. పిల్లలు అర్థమవుతుందా? మహదైశ్వర్యం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎవరిని చూద్దాం అనుకుంటాం? ఫస్ట్ మీరు ఎవరిని చూస్తారు? పరలోకం వెళ్ళింది ఎవరిని చూడాలని కోరిక?
ఎవరిని ప్రశ్నలు అడగాలని కోరిక? చెప్తారా? దేవదూతలు ఎలా ఉంటారు, పౌలు ఎలా ఉంటాడు, మోషే ఎలా ఉంటాడు, ఇవి కాదు. అసలు ఇవేమీ పట్టం మనకి. పరలోకంలోకి అడుగు పెడుతున్నామన్న ఫీలింగ్, అంటే ఈ భూమిని విడిచిపెట్టిన మరుక్షణం మనకు కనబడేది ఎవరో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడు, ఆయన మహిమ. ఇవి ఎప్పుడైతే మనకు కనబడతాయో ఇక అన్నీ మర్చిపోతాం. చాలా సందర్భాలలో 1-2 సార్లు చెప్పాను అనుకుంటున్నాను, 1-2 సార్లు అయినా చచ్చిపోయిన తర్వాత, ఓకేనండి, ఎవరైనా చనిపోయిన తర్వాత, మన బంధువులు, మన స్నేహితులు ఎవరైనా చనిపోయారు, వాళ్ళు గనక ప్రభువా ఆయన ఎక్కడున్నారో చూపించు, వాళ్ళతో ఒక్కసారి మాట్లాడాలి, ఇవన్నీ పిచ్చి మాటలు. ఒకవేళ నిజంగానే అలాంటిది జరిగే అవకాశం ఉంటే గనక ఊహించుకుందాం, ఓకేనండి. చనిపోయిన మన పెద్దలు, తల్లిదండ్రులు, ఇంకెవరైనా మనకు బాగా ఇష్టమున్న వాళ్ళు చనిపోయారు, వాళ్ళని దేవుడు పంపించాడు అని అనుకుందాం. ఊరికనే జరిగే పని కాదు, అనుకుందాం. వాళ్ళు వస్తే ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? ఎరా బాగున్నావా, పిల్లలందరూ బాగున్నారా, బాగా చదువుకుంటున్నారా, ఇల్లు ఏమన్నా కట్టుకున్నావా, ఆస్తి ఏమైనా సంపాదించుకున్నావా, డబ్బులు బాగా, ఏం మాట్లాడరండి. మన పిచ్చి ఇవన్నీ ఏం మాట్లాడరు వాళ్ళు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలుసా? అబ్బా పరలోకంలో దేవుడు ఉన్నాడురా, ఏంటిది? ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదొక్కటే, ఇంకేమీ తెలియదు. త్వరగా వచ్చేసే మన ఇద్దరం కలిసి దేవుణ్ణి ఫినిష్, మాయమైపోతారు, కనబడరు. మనమే పిచ్చి ఆలోచనలతో వాళ్ళు వచ్చి నన్నేమడుగుతారో, అయ్యో అమ్ముంటే బాగుండు, నానుంటే బాగుండు. అరే వాళ్ళు దేవుడితో ఉన్నారండి, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటారు వాళ్ళు? పిల్లలు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని, మన సంబంధాన్ని ఉపయోగించుకుందాం. పిల్లలు అర్థమవుతుందా? సో ఒకవేళ అలాంటి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు మనకు ఎవరి గురించి చెప్పాలో తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడి గురించే చెప్పాలి. అసలు నన్ను పరలోకంలో ఆహ్వానించారు, దేవదూతలు వచ్చి నన్ను దేవుని కుమారుడు వచ్చాడు, కుమార్తె వచ్చింది అని అంటే ఉందిరా అంటే అప్పుడు తెలుస్తుంది మనకి. కానీ ఇప్పుడు భూమి మీద ఉన్నాం కదా, ఇవేమి పట్టవు మనకి. దేవుడు ఏం చేస్తాడు? మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తావు, ఆయన మన దగ్గరికి వస్తే ఏం తెస్తాడు? ఇదే సంబంధం అంతా. అంతేగాని ఆ బంధంలో ఆప్యాయత, అనురాగాలు, సంబంధాలు నేను నా దేవుని దగ్గర నుంచి నేర్చుకోవటం, ఆయన కుమారుడైన క్రీస్తులాగా నన్ను చేసుకున్నప్పుడు ఆ క్రీస్తు ఎలా బ్రతికాడు, మరి నేను ఎలా బ్రతకాలి? నథింగ్, ఏమీ లేవు. ఎందుకో అక్కడే ఆగిపోతున్నాం, మిగిలిపోతూ ఉన్నాం అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ఎవరంట దేవుడికి? ప్రియుడు అని చూస్తున్నాం. ఆ ప్రియుని యందు అన్న మాటను చదువుతున్నాం. ఆల్రెడీ నిన్న రాత్రి మేము మాట్లాడుకున్నాం, కానీ మళ్ళీ ఆ పదం వచ్చింది కాబట్టి నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. యేసుక్రీస్తు పరలోకంలో దేవుడికి ఎవరు? ప్రియుడు. ఎలాంటి వారిద్దరి సంబంధం, లేకపోతే ఆయన ఎంత ఇష్టం అని అంటే ఒకటే పదాన్ని ఉపయోగిస్తున్నాడు, ప్రియుడు అని. ఈ పదాలు ఇంతకుముందు ఎక్కడైనా మాట్లాడినట్టు చూస్తామా? యేసుక్రీస్తు విషయంలో 2 సార్లు చూస్తాం. ఒకటి యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చినప్పుడు, 2 యేసుక్రీస్తు రూపాంతరం కొండ మీదకు వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు గురించి ఇలా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆగండి, ఇక్కడ ఆగుదాం. పరలోకంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తును ఈయన నా ప్రియ కుమారుడు అని అక్కడ బాప్తిజం ఇస్తున్న యోహానుతో ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒకడు వినుంటాడు, ఈయన నా
ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆగండి, బాప్తిజం తీసుకోవడానికి అప్పుడేగా వచ్చింది ఆయన. ఎన్ని సంవత్సరాలప్పుడు ఆయన బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు? 30 సంవత్సరాలప్పుడు బాప్తిజం తీసుకొని 30 సంవత్సరాలకు పరిచర్య చేయడానికి ఆయన బయటకు వెళ్ళాడు. అంటే ఇప్పటి వరకు ఒక్క అద్భుతం కూడా చేయలా, ఒక్క ప్రసంగం కూడా చేయలా, ఏమీ చేయలా. మరి అప్పుడే దేవుడు ఎట్లా ఆనందించేస్తున్నాడు? ఓకే, అర్థమవుతుందా? మనమేమనుకుంటున్నాం, దేవుడు ఆనందించాలంటే ఏదో చెయ్యాలనుకుంటున్నామేమో. అర్థమవుతుందండి? దేవుడి కోసం నేను ఏదో చేసేసేయాలనుకుంటున్నామేమో. ఆ మాటకు వస్తే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఒక్కటి కూడా చేయలే ఆ రోజు వరకు. మరి ఏం చేసుంటాడు? కానీ ఆ కుమారుడు తండ్రితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సో అన్నింటికంటే గొప్పదేదో తెలుసా? మీరు దేవుని కోసం ఏదో చేద్దామని అనుకోని అవసరం లేదు, మనం దేవుని కోసం ఏదో చేయని అవసరం లేదు. కానీ దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని మనము అది నిరంతరం కొనసాగించటం కంటే ప్రియమైనది పరలోకంలో దేవునికి ఏది లేదు. సంతోషపరిచేది పరలోకంలో దేవునికి ఏది ఇంకొకటి లేదు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే యేసుక్రీస్తును బట్టి పరలోకంలో ఉన్న దేవుడు ఆనందించటానికి అప్పటి వరకు యేసుక్రీస్తు అసలు ఏం చేశాడు? ఏం చేయలా. సో ఏమీ చేయకుండానే దేవుణ్ణి ఆనందింప చేయాలి. అది సాధ్యమయ్యేది ఒక్క సందర్భంలో, అది నాకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి. పిల్లరా, ఇప్పుడు చెప్పండి, ఏదో చేస్తే దేవుడు ఆనందిస్తాడా? సంబంధం కలిగి ఉంటే, తండ్రి కుమారుల సంబంధం కొనసాగుతూ ఉంటే దేవుడు ఆనందిస్తాడా? పిల్లలు అర్థమవుతుందా? రెండవ సందర్భము ఇంకొకటి చూద్దాం. ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, 6వ వచనం చదువుదాం, 5వ వచనం చదువుదాం. ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడనే ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఈయన మాట మీరు వినండి. అంటే కుమారుడు ఏం చేస్తుంటాడో తెలుసా? తండ్రి మాట విను. ఏమి లేదు, ఏం చేయవసరంలా. ఫస్ట్ టైం సంబంధాన్ని కలిగి ఉన్నాడు. సెకండ్ టైం ఆయన తండ్రి మాట వినే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ఈయన మాట వినండి అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడుతున్న మనమందరం యేసు మాట వినాలి. ఫినిష్ అయిపోయింది. ఇదే సంబంధం. ఇది కలిగి ఉండేదానికంటే గొప్పటి ఇంకొకటి మనం ఏమీ చెయ్యలేము. అది చేసినంత మాత్రాన దేవుడు ఎంత మాత్రం మనల్ని బట్టి ఆనందించే దేవుడు కాదు. అందుకే యేసుక్రీస్తు పరలోకంలో దేవునికి ప్రియుడు అని చూస్తూ ఉన్నా. ప్రియులరా, ఒకవేళ నేను కూడా ఆయన కుమారుణ్ణి కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏం చేయాలో తెలుసా? పరలోకంలో దేవుణ్ణి ఆనందింప చేయాలి. ఆయన నన్ను ప్రియుడు అని పిలవాలి. పిల్లరా, అది ఎప్పుడు జరుగుతుందనంటే ఒకటి, నేనేదో చేస్తే జరగదు, నేను ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడే జరుగుతుంది. అసలు సంబంధం కలిగి ఉండాలంటే ముందు నాకు ఆయనకు ఉన్న సంబంధము మనకు అర్థం కావాలి కదా. సో తండ్రి కుమారుల సంబంధం. పిల్లరా, ఇది ఈ మాటని ఆయన పాత నిబంధనలో ఎవ్వరికి ఆయన మాట్లాడాల. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కానీ అవకాశం ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుడు ఆయన రక్తంలో కడగబడుతున్న మనందరికీ అవకాశాన్ని ఇచ్చాడు. అది రిలేషన్, అది సంబంధం. పిల్లలు, ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఎందుకు వస్తున్నామో తెలుసా? దేవుణ్ణి చప్పట్లు కొట్టి పాటలు పాడి సంతోషపరచడానికి వస్తున్నామేమో. అఫ్కోర్స్ ఖచ్చితంగా జరగాలి అవన్నీ. కానీ వీటన్నింటికంటే ప్రాముఖ్యంగా నాకు తండ్రికి ఒక
సంబంధం, రిలేషన్, అన్యోన్యత జరుగుతూ ఉండాలి. ఈ రెండు నిరంతరం జరిగే ప్రక్రియ. ఒకటి, నేను వాక్యములో నుంచి నా దేవుడు ఏమైనాడో తెలుసుకున్న దాని ప్రకారంగా బ్రతకడానికి ప్రార్థనలో నన్ను అప్పగించుకోవాలి, దాన్ని నా జీవితంలో జరిగిస్తూ వెళ్ళాలి. ఇది సంబంధం అంటే. ఇంతకంటే దేవుడు మన నుంచి ఏమీ కోరుకోడు. మనం ఏదో చేయాల్సిన అవసరము లేదు. ఇది చేస్తే దేవుణ్ణి ఆనందపరిచినంతగా ఇంకా ఏమి చేసి దేవుణ్ణి ఆనందపరచలేము. అప్పుడే మనము ప్రియులమవుతాము. అలాంటి ప్రియుడు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ ప్రియుని యందు తన రక్తము వలన మనకి విమోచన దొరికిందంట. విమోచన అంటే మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు, ఓకేనండి, విమోచన అంటే ఏంటని ప్రశ్న అడగగానే, నేను ప్రశ్న అడిగానంటే ఆన్సర్ అక్కడే ఉంటుంది. చదవండి. అనగా అనుంది. విమోచనము అనగా అనుంది. మన అపరాధములకు, బైబిల్ ఎప్పుడైనా ఒక పదాన్ని చెప్తే ఖచ్చితంగా దానికి అర్థం బైబిలే చెప్తుంది. విమోచన అని అంటే గనక మన అపరాధములకు క్షమాపణ. దేవుడు అన్నింటినీ క్షమించేశాడు. ఒక్క నిమిషం ఆగుదాం. ఎప్పుడు క్షమించాడు దేవుడు? అసలు మన అపరాధాలను ఎప్పుడు క్షమించాడు? జగత్తు పునాది వేయబడక ముందే క్షమించేశాడు. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడు? అప్పుడే ఎన్నుకున్నాడు. చిత్రం ఏంటో తెలుసా? అప్పటికి నా జీవితంలో ఒక్కటి కూడా ఇంకా మొదలవ్వల. అప్పుడే దేవుడు నన్ను క్షమించేశాడు. అప్పుడే యేసు రక్తములో నన్ను క్షమించడానికి నిర్ణయము తీసేసుకున్నాడు. అయితే దానికి విమోచన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జరిగింది. నాకు ఆ విషయం ఎప్పుడు అర్థమైందనంటే, యేసుక్రీస్తు వచ్చి విమోచన కార్యాన్ని జరిగించి వెళ్ళిన 2000 సంవత్సరాలకి నాకు అర్థమైంది, లేదా 1900 సంవత్సరాలకి, లేదా 1800 సంవత్సరాలకి నాకు అర్థమయ్యింది ఆ విషయం. నేను రక్షింపబడిన రోజున ఆ విషయం నాకు అర్థమయ్యింది. ఏంటి అని అంటే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నన్ను ఎన్నేసుకున్నాడా అంటే, అప్పుడే నన్ను క్షమించడానికి ఆయన నిర్ణయం తీసేసుకున్నాడా? అప్పుడే నా జీవితంలో ప్రతిరోజు నేనేం చేస్తాను ఆయనకు తెలుసా? ఇంత ప్రేమించాడా నా దేవుడు నన్ను అన్న విషయం నాకెప్పుడు అర్థమైంది? నేను రక్షింపబడిన రోజున అర్థమైంది. కానీ ఆ రోజున క్షమిస్తాడు అన్న విషయం ఆ రోజున కాదు, ఎప్పుడో దేవుడు నిర్ణయము తీసేసి. ఏమనాలి చెప్పండి? ఇది ఏమనాలి చెప్పండి? ఒక్క నిమిషం ఆగుదాం. మీకు అందరికి ఒక ఛాన్స్ ఇస్తాను నేను. ఓకే, అనుకుందాం, ఊహించుకుందాం. ఈరోజు మధ్యాహ్నం నుండి నెక్స్ట్ సండే మధ్యాహ్నం వరకు, ఓకే, జస్ట్ ఊహించుకోండి అంతే. మీరు వెళ్ళి ఒక అనాథ శరణాలయాన్ని ఎన్నుకొని అందులో ఒకరిని దత్తత తీసుకోవాలి. ఓకేనండి, ఒకరిని దత్తత తీసుకోవాలి. మీ ఇంటి పేరు పెట్టాలి, మీ ఆస్తి ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటారు? ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అర్థమవుతుందా? మొత్తం చూసుకుంటారు. చూసుకొని ఓకే, వీడు బాగా చదువుతాడా, అల్లరి చేయకుండా ఉంటాడుగా, కొంచెం మాట వింటాడా, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటా. కానీ యేసు ప్రభు అన్నీ తెలిసి తీసుకున్నాడు. నా బ్రతుకేంటో తెలిసి తీసుకున్నాడు. నేనేం చేస్తానో తెలిసి ఆయన నన్ను కుమారుడిగా ఎంచుకున్నాడు. నాకంటే మంచోళ్ళు నా పక్కన చాలామంది ఉన్నారని దేవుడికి తెలుసు. నాకు తెలియనంతగా నా గురించి నా దేవుడికి తెలుసు. స్టిల్ ఆయన నన్ను ప్రేమ చేత ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అది కూడా ఏ రక్తములో ఏర్పరచుకున్నాడో తెలుసా? ఎవరి రక్తము ద్వారా నన్ను విమోచించాడో తెలుసా? ఆయన ప్రియ కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము ఎరుగనివాడు, లోపము లేనివాడు. ఇప్పుడు నన్ను కడిగింది దేంతోనో తెలుసా? మళ్ళీ తిరిగి ఆయన రక్తముతోనే.
మళ్ళీ స్టిల్ ఆయన్ని ఎంత ప్రేమించాడో నన్ను అంతే ప్రేమించాడు. నన్ను ప్రేమించానని చెప్పటానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును కలువరి శిలువలోకి ఎక్కించి ఆయనను చంపేయాల్సినంత ప్రేమ నా పైన చూపించాడు. దీన్ని జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. కనీసం ఇప్పుడైనా అర్థం కావాలి ఆయనకు మనకు ఉన్న సంబంధం ఎలాంటిదో. కనీసం ఇక్కడి నుంచైనా ఆ సంబంధాన్ని మనము కొనసాగించాలి. అయితే ఆయన ఒక్కటి కోరుకుంటున్నాడు, దాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. 6వ వచనంలో మనం చూస్తాము, దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై. ఆయన ఎక్స్పెక్టేషన్ ఒక్కటే, ఆయన మనల నుంచి కోరుకుంటున్నది ఒక్కటే, ప్లీజ్ నా కోసం నిర్దోషంగా, నా కోసం పరిశుద్ధంగా బ్రతకవా. నిర్దోషులుగా మనల్ని చేసింది ఎవరు? 7వ వచనం ప్రకారం యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని నిర్దోషులుగా చేసింది. 7వ వచనం ప్రకారం యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధ పరిచింది. సో అంతకంటే పరిశుద్ధత మనకు వస్తుందా? రాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధత యొక్క స్థాయి మనం ఇంకా పెంచుకోవడానికి అవకాశము లేదు. అర్థమవుతుందా? నిర్దోషత్వం యొక్క స్థాయి పెంచుకోవడానికి అవకాశం లేదు. ఎందుకనంటే మనల్ని కడిగింది తండ్రి అని దేవుడు ఏ రక్తంతో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తంతో. నిర్దోషమైన రక్తముతో ఆయన మనల్ని కడిగాడు, పరిశుద్ధమైన రక్తంతో ఆయనని మనల్ని కడిగాడు. కాబట్టి ఇక నేను కూడా ఎంత పరిశుద్ధనవుతానో తెలుసా? తన కుమారుడైన క్రీస్తు ఎంత పరిశుద్ధుడో, ఎంత నిర్దోషుడో ఆయనకు లాగానే నేను కూడా ఇప్పుడు నిర్దోషిని, పరిశుద్ధుణ్ణి. అయితే నేనేం చేయాలో తెలుసా? నేను ఇంతకంటే పెంచుకోలేను, కాకపోతే ఇక్కడి నుంచి పడిపోతానేమో అంతే. అయితే నేనేం చేయాలో తెలుసా? దీన్ని నేను కాపాడుకోవాలి, దీన్ని నేను పెంచుకోవడానికి అవకాశం ఎంత మాత్రము లేదు. అయితే దేవుడు కోరుకుంటున్నది దీన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. పరిశుద్ధత, నిర్దోషత్వాన్ని మనం ఎంత మాత్రం కోల్పోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను కోల్పోకుండా ఉండాలి అని అంటే నేనేం చేయాలో తెలుసా ప్రియులారా? నన్ను ఎవరైతే నిర్దోషులుగా చేశాడో, నన్ను ఎవరైతే పరిశుద్ధుడిగా చేశాడో ఆయనతో తిరిగి మళ్ళీ నేను సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం నేను కలిగి ఉండకుండా నేను ఎప్పటికీ నిర్దోషుడిగా, పరిశుద్ధుడిగా ఉండలేను. ఒకవేళ నాకు విపరీతమైన కోరిక ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఎక్కువైన కోరిక ఎవరికి ఉంది అని అంటే కనుక స్కేల్తో కొలిస్తే బహుశా నాకుండొచ్చు, మీకుండొచ్చు, ఇంకెవరికో ఉండొచ్చు. కానీ స్కేల్తో కొలిసినంత మాత్రాన వాళ్ళు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, నిర్దోషంగా బ్రతుకుతున్నారని చెప్పలేం. ఎందుకు అనంటే వాళ్ళకున్న కోరికను బట్టి వాళ్ళు బ్రతకలేరు పరిశుద్ధంగా, నిర్దోషంగా. కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడిన దాన్ని బట్టి, మళ్ళీ యేసుతో వారికి ఉన్న సంబంధాన్ని బట్టి. ఎందుకనంటే తండ్రి అయిన దేవుడు కూడా కుమారుని యేసుక్రీస్తు రక్తం వలననే మనలను పరిశుద్ధపరిచాడు, నిర్దోషులుగా చేశాడు. కాబట్టి నా సంబంధం ఇక ఎవరితో ఉండాలో తెలుసా? దేవునితో, యేసుక్రీస్తుతో. ఇప్పుడు యేసుక్రీస్తు లాగా నేను జీవించడానికి వాక్యములో ఉన్న ఆయన ప్రియ కుమారుడి యొక్క గుణగణాలు, లక్షణాలన్నీ నేను నేర్చుకుంటూ మళ్ళీ తిరిగి యేసు రక్తానికి నన్ను నేను అప్పగించుకుంటూ ఉన్నప్పుడు నా కోరిక నెరవేరుతుంది. కానీ కోరిక ఎప్పటికీ కోరికలాగానే ఉండిపోతుంది, నేను ఎంత ప్రయత్నం చేసినా. పిల్లరా, అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. అలాంటి సంబంధాన్ని దేవునితో నిరంతరము కొనసాగిద్దాము. ఎప్పటికీ పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలి అని అంటే గనక మళ్ళీ నేను తిరిగి అదే దేవునితో తండ్రి కుమారుల సంబంధాన్ని నేను కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పుడు యేసు వైపు చూస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తమే నన్ను పరిశుద్ధపరిచింది, నిర్దోషినిగా చేసింది. తిరిగి ఆయనకు నన్ను నేను అప్పగించుకుంటూ ఉండాలి. ఆయన సిలువ వైపు నేను చూస్తూ ఉండాలి. అర్థమైతే మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభుకు అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అది చివరికి వారం ప్రియులారా, ప్రభువా నీకే వందనాలు. ఈ దినం మేము విన్న లేఖనాలను బట్టి నీకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ లేఖనాల ప్రకారంగా ప్రభువా మా జీవితాలను నీకు అప్పగించుకొని, నీ సిలువకు అప్పగించుకొని
ప్రభువా, నీవు క్రీస్తులో ఏర్పరిచిన ఆ కుమారత్వం అనే సంబంధాన్ని మేము నీతో నిరంతరం కొనసాగించడానికి నీవు ఇచ్చిన ఎంత గొప్ప భాగ్యము ప్రభువా. ఆ భాగ్యాన్ని మేము అర్థం చేసుకొని ఆ భాగ్యములు మేము నిలిచి ఉండటానికి నిర్దోషులముగా పరిశుద్ధులముగా మీరే మాకు సహాయం చేసి కృప చూపించి మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.